సరిహద్దు సమస్య ఉంది కదా, ఆ సరిహద్దు సమస్య అంటే ఈ చెక్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇది మాత్రం ఇంత ఘోరం. ఇక్కడ పాకిస్తాన్ కంటే ఎక్కువగా చైనాను తప్పుపట్టాలి. సరే, ఇక పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇరాన్లోని సైనిక స్థావరాల మీద అమెరికా దాడులు చేయడం, ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, విడిచిపెట్టేది లేదు అని చెప్పేసి అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ చమురు సరఫరా ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ కొత్త కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోందా? ఖచ్చితంగా కష్టాలు, మళ్ళీ ఆల్రెడీ కష్టాలు ఉన్నాయి. అయితే మనకున్న రిజర్వ్స్ నేపథ్యంలో కొంత మనం సస్టైన్ చేసుకుంటూ వచ్చాము. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మనం పెంచాల్సి వచ్చింది. అయితే కొరతకు సంబంధించి కొంత సమస్య లేకపోయినా ఈ సమస్య మరింత పెరిగిపోతుంది అనేది మనకు అర్థమైపోతుంది పిక్చరు. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధము, ఈ వాతావరణం మళ్ళీ మొదటికి వచ్చింది, స్టార్ట్ అయింది, ఒక తీవ్రతకు చేరుకుంది, మళ్ళీ కొంత సమస్య పోతుంది. మధ్యలో తాత్కాలిక శాంతి ఒప్పందం అన్నారు, పాకిస్తాన్లో అంతకుముందు చర్చలు అన్నారు, ఇలా రకరకాలు అన్నీ జరిగాయి. ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా ఒకటి అంటాం, 2 నాలుకలు ధోరణి అంటాం. కానీ ట్రంప్ అనే వ్యక్తికి, అమెరికా అధ్యక్షుడికి 10 నాలుకలు ఉన్నాయండి. ఒక నాలిక మాట్లాడి 10 నిమిషాలు కాకముందే 10వ నాలిక వేరే మాట మాట్లాడుతుంది ట్రంప్ విషయంలో. ఇక్కడేమో ఇజ్రాయిల్ ఇరాన్కు సంబంధించి కొంత ఇష్యూ టచ్ నడుస్తుంటే బెంజమిన్ నెతన్యాహును బెదిరించి ఎందుకు మీరు యుద్ధం చేసుకుంటారు, కొంచెం గందరగోళం చేసుకోవద్దు అంటూ చెప్పిన వ్యక్తి. బట్ అట్ ది సేమ్ టైం హార్మోజ్ స్ట్రైట్ దగ్గర ఇరాన్కి సంబంధించి ఇదే అమెరికా హెలికాప్టర్లు మళ్ళీ వెళ్తాయి. వాళ్ళ భూభాగంలోకి హెలికాప్టర్లు వచ్చేటప్పుడు, లేదంటే వాళ్ళ భద్రతా పరంగా ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? అపాచీ హెలికాప్టర్ని కూల్చేసింది, మొన్న జరిగింది అదే కదా. ఈ హార్మోజ్ సమీపంలో అమెరికా ఆర్మీ వాళ్ళ అపాచీ హెలికాప్టర్ని ఇరాన్ పేల్చేసిన తర్వాత మళ్ళీ అమెరికా ఒక ప్రతీకారానికి గురై ఇప్పుడు ఏం చేసిందంటే డైరెక్ట్గా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు, ఇక తేల్చుకొని ఇరాన్ కూడా మరి నువ్వు ఎక్కువగా రెచ్చగొడుతున్నావు, ఇప్పటికే ఓడిపోయావు, ఇంకా ఓడిపోతావు, ఇంకా వాడిపోతావు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ట్రంప్ చేసిన ఒక ప్రకటన కీలకమైంది. ట్రంప్ ఏమన్నాడు, లేదు ఇంకా మరి ఇంకేం లేదు, ఇక శాంతి ముగిసింది, శాంతి లేదు, ఏమీ లేదు, భ్రాంతి లేదు, శాంతి కదా ఇదంతా ఒక భ్రాంతి, ఇంత ముగిసిపోయిందని ఇక ట్రంప్ ఒక ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీకు చెప్పే కదా అంతా సర్దుకుంటున్నాయి అని, ఇజ్రాయిల్కి నువ్వు బుద్ధులు చెప్పి నీతులు చెప్పి మళ్ళీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది ఇంక మేము తేల్చుకుంటామని నువ్వు ఇప్పుడు అనౌన్స్ చేశావు. అంటే ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఇప్పుడు హార్మోజ్ స్ట్రైట్ సమీపంలో ఇంకా సమస్యలు ఇంకా పెద్దవైపోతాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కూడా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణంలో ఇప్పుడు హార్మూజ్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు మనకి రావాల్సిన హార్మూజ్ స్ట్రైట్ ద్వారా రావాల్సిన ఈ ఆయిల్ నిల్వలకు సంబంధించిన ట్యాంకర్స్, అవి ఉన్న ఈ నౌకలు రావటం అనేది మరింత కష్టసాధ్యం అవుతుంది. మన భారతదేశ ప్రజలు ఆల్రెడీ ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని మన పిలుపునిచ్చింది కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, ప్రధానంగా ఇరాను అమెరికా యుద్ధం దేశంలో ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు ఉంటాయి, మీరు ఆడంబరాలు తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ చెప్పారంటే ఇట్స్ ఇండికేషన్. దానికి తగ్గట్టుగానే పెట్రోల్ డీజిల్ మనందరం క్యూ కట్టాం, గందరగోళం అయింది, తర్వాత కొంచెం తీవ్రత తగ్గింది. ఈ మధ్యకాలంలో కొంత పెట్రోల్ డీజిల్ ధర పెరిగాయి. గ్యాస్ కూడా కొంత భయానికి గురైనా గ్యాస్ బుక్ చేసిన వారం రోజుల్లోనే వస్తుంది. మన నాకైతే వారం రోజుల్లోనే వచ్చింది, చాలా మందికి వస్తుంది అనుకుంటున్నా. ఆ సమస్య అంతా సమసిపోయింది, సరేలే అంతా సద్దుమణుగుతోంది, అక్కడ తాత్కాలిక శాంతి ఒప్పందం అన్నారు. అంటే ప్రజల్లో భయం ఏ స్థాయిలో ఉందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. యాక్చువల్గా యుద్ధాలు అవన్నీ జరిగేటప్పుడు వాటిని వాచ్ చేసే వాళ్ళు తక్కువ మందే ఉంటారు, మరీ ఇంట్రెస్ట్ అయితే చూస్తారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కోసం మాట్లాడుకొని ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతోంది, శాంతి ఒప్పందం అంట కదా, ఇంకంతా క్లియర్ అయిపోయినట్టే కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్నంతగా వాళ్ళు ఒక భయం, వాళ్ళు ఒక రకమైన ఆందోళన కదా కారణం. ఇప్పుడు ఏమైంది, దీంతో ఎవరైనా ప్రశాంతంగా ఉంటారా? ఇక శాంతి లేదు, అంత భ్రాంతి అని ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు హార్మూజ్ స్ట్రైట్ దగ్గర పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన తర్వాత మిగతా వచ్చే అవకాశం ఉంటాయా? ఆటోమేటిక్గా అన్ని దేశాలతో పాటు మనకు కూడా పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి, గ్యాస్కి సంబంధించి సమస్యలు ఎదుర్కోబోతున్నాయి.
ప్రజలకు మనం యాజ్ ఏ బాధ్యత కలిగిన మీడియా ఛానల్గా మనం అపీల్ చేయాలి. మీరు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించడం, గ్యాస్ వాడకాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయాలను పెంపొందించుకోవడం గతంలో కూడా 1990 అపీల్ చేసింది, ఇప్పుడు కూడా అపీల్ చేస్తున్నాం. అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఆర్థిక పరంగా కూడా కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. అన్నిటికీ సిద్ధంగా ఉండి మెంటల్లీ ప్రిపేర్ అయితే మాత్రం మనం ఈ సమస్యని ఈజీగా కెట్టినే అవకాశం ఉంది. రష్యా నుంచి మరికొన్ని దేశాల నుంచి మనం చమురును దిగుమతి చేసుకుంటున్న కొన్ని అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చు. రెండోది బంగారం కూడా కొనుగోలు తగ్గించమని మోడీ ఎందుకు చెప్పారంటే ఈ విదేశీ మారక ద్రవ్యంకి సంబంధించి ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక రకంగా పరిస్థితి ఏంటంటే ఫస్ట్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఆ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితి ఏదైతే ఉందో మళ్ళీ అది ఇప్పుడు మొదటికి వచ్చింది. మళ్ళీ పరిస్థితి మరింత జటిలం కాబోతుంది. ఇక నో శాంతి నో టాక్స్, నో శాంతి నో టాక్స్, ఓన్లీ వార్. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కి భారీగా ఉండబోతుంది. మనం మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జ్యోతి, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ.